వాదనలు ముగిశాయి. పిల్లలకు పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. మరోవైపు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరారు ఈడీ అధికారులు. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come. రైట్, మొత్తంగా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఒక పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరింత విశ్లేషణ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, కవితకు సంబంధించి తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కానీ మనీ ల్యాండరింగ్ కేసు కానీ ఇప్పుడు పొలిటికల్ ల్యాండరింగ్గా మారిపోయినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరుగా ఎమ్మెల్సీ కవితే, అంటే ఈడీ కస్టడీలో ఉన్న కవిత, ఈడీ కస్టడీ ఈ రోజుతో 10 రోజులు ముగిసింది. అంటే ముందు 7 రోజులు, ఆ తర్వాత 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు. మొత్తం 10 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే ముందు తీసుకువెళ్తుంటే మొన్న 7 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది పొలిటికల్ గేమ్, ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పారు. ఈరోజు కూడా అదే రకంగా ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అంటూ పెద్ద బాంబు పేల్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పుడే విన్నాం అందులో 3 కామెంట్స్ ఉన్నాయి, చాలా కీలకమైన కామెంట్లు కాబట్టి మనం చూడాలి. ఎందుకంటే మొదటి నిందితుడు ఒకరు బీజేపీలో చేరిపోయారు, రెండో నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది అని చెప్పారు. ఇచ్చిందా ఇవ్వబోతుందా అనేది తేలాల్సి ఉంది, అతను ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక మూడోది 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్ ఇందులో ఈ కేసులో ఉన్న నిందితుల్లో ఒకరు ఇచ్చారు అని కూడా ఆమె ఆరోపించారు. అంటే మొత్తానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారంగా పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. గతంలో ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీగా ఉంది అది. ఎందుకంటే మనం చూసాం మనీష్ సిసోడియా కూడా తను విచారణ అధికారులే బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కవిత అయితే నేరుగా తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. 3 నిందితులు, ఒకరు బీజేపీలో చేరిపోయారు, మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది, ఇంకొకరికి 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారంటూ కూడా కవిత సంచలన ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ఈ కవిత ఆరోపణలు, కవిత చేసిన వ్యాఖ్యలతో మనకు ఒకటి అర్థమవుతుంది. బలరాం, సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సౌత్ గ్రూప్లో విభేదాలు వచ్చాయి. ఆ సౌత్ గ్రూప్లో కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇచ్చేందుకు కొంతమంది ముందుకొచ్చారు. వారే ఈ 3 అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా బీజేపీతో టచ్లోకి వెళ్ళలేదు. అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా కూడా వ్యాపారవేత్తలు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇక సౌత్ గ్రూప్లో ఉన్న 3 ప్రధానంగా రాజకీయాలతో సంబంధం ఉంది. అందులో శరత్ చంద్రారెడ్డికి రాజకీయ నాయకులతో బంధుత్వం ఉంది, చుట్టరికం ఉంది, సంబంధాలు ఉన్నాయి. రెండోది మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం ఉన్నాయి. ఆయన కుమారుడు రాఘవకు కూడా సంబంధాలు ఉన్నాయి రాజకీయాలతో. ఆయన ఎంపీ కుమారుడే కాబట్టి రాఘవ కూడా పాలిటిక్స్తో సంబంధం ఉన్న వ్యక్తిగా చెప్పాలి. ఈ 3లో ఎవరు బీజేపీలో చేరిపోబోతున్నారు లేకుంటే చేరిపోయారు, ఎవరికి బీజేపీ టికెట్ వచ్చింది లేదా రాబోతుంది, ఎవరు 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు ఈ 3లో అనేది తేలాల్సి ఉంది. ఆమె ఆరోపించింది ఈ 3రేనా లేకుంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మనం చూస్తున్నాం బలరాం, సౌత్ గ్రూప్లో రకరకాల పేర్లు వచ్చాయి. అభిషేక్ బోయిన్పల్లి వచ్చింది, బుచ్చిబాబు వచ్చింది, వాళ్ళిద్దరు కూడా కవితకు సన్నిహితులుగా వచ్చింది. తర్వాత రామచంద్ర పిల్లై కవిత బినామీగా ఇండోస్పిటెట్లో ఉన్నారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. చాలామంది ఉన్నారు సౌత్ గ్రూప్లో కూడా. ఈ సౌత్ గ్రూప్లో ఎవరు ఈ 3 అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సౌత్ గ్రూప్లో ఉన్న 3 గురించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా ఇప్పటికే బీజేపీతో కుమ్మక్కయ్యారా, బీజేపీ టికెట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారా, 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వ్యాపారవేత్తలు ఎవరు, ఆ ఒక 3వ అంశం మాత్రం పార్టీకి సంబంధం లేదు. 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఎవరు ఇచ్చారు అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఈ గ్రూప్లో లేదా ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఆ 3 వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే స్వయంగా కవిత ఆరోపణలు చేశారు. మనం ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కవిత టార్గెట్గానే ఈ స్కామ్ ముందుకెళ్తుంది, ఈ స్కామ్ విచారణ సాగుతుందంటూ ఆరోపణలు వచ్చాయి. చివరికి అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా చివరిలో నెంబర్ 2లో అరెస్ట్ అయింది కవిత, నెంబర్ 1గా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కాబట్టి పూర్తిగా ఇది రాజకీయ దుమారం రేపుతున్న కేసుగానే మనం చూడాలి. కవిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అనేవి చాలా ఆసక్తికరంగా మారాయి. బలరాం, కళ్యాణ్, ఇక్కడ కవిత 3 నిందితుల గురించి మాట్లాడుతూ నేను అప్రూవర్గా మారేది లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. అంటే వారు 3 కూడా అప్రూవర్గా మారారు కాబట్టి కొంత సేఫ్ జోన్లో ఉన్నారు. తనపై ఏమైనా అప్రూవర్గా మారాలంటే ఏమైనా ఒత్తిడి ఉందా? ఆ రకంగా తను ఏమైనా ఇండికేషన్ ఇచ్చేలా వ్యాఖ్యానించారా?
ఖచ్చితంగా బలరాం ఇప్పుడు ఆ ముగ్గురు అప్రూవర్గా మారారు అని ఆమె చెప్పకపోయినా ఆ ముగ్గురు బీజేపీతో అండర్స్టాండింగ్కి వచ్చారు కాబట్టి ఆ ముగ్గురిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ముగ్గురు అప్రూవర్గా మారిన ముగ్గురు గురించి ఆమె వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, లేదంటే ఆ ముగ్గురిని తప్పించే ప్రయత్నం బీజేపీ తప్పిస్తుంది, ఆ ముగ్గురిని తప్పించబోతుంది అనే ఇండికేషన్ ఇవ్వాలని ఆమె అనుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఆ ముగ్గురే కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు కాబట్టి ఆ ముగ్గురిని టార్గెట్ చేసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఆ ముగ్గురు అనేది కవిత ఎవరైతే చెప్పారో ఆ ముగ్గురు ఎవరు అనేది ఆసక్తి రేపుతుంది. ఆ ముగ్గురు ఖచ్చితంగా కవితకు వ్యతిరేకంగా మారిపోయారు అనేది మనకు అర్థమవుతుంది. వారు అప్రూవర్గా మారబోతున్నారా తేలాల్సింది. అయితే ఆ ముగ్గురి సాక్ష్యాలు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఈ 10 రోజుల విచారణలో, అంటే ఈడీ కస్టడీలో ఉన్నారు, ఆ ఈడీ కస్టడీలో ఫేస్ టు ఫేస్ కొంతమందితో విచారణ చేశారు, మరికొంతమంది ఇచ్చిన సాక్ష్యాలు గతంలో చెప్పిన విషయాలను కవిత ముందు పెట్టారు, ఆధారాలను కవిత ముందు పెట్టారు ఈడీ అధికారులు. ఆ సందర్భంగా ఎవరెవరైతే తనకు వ్యతిరేకంగా చెప్పారో ఆమెకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ 10 రోజుల్లో లిక్కర్ స్కామ్లో తనను ఇరికించేలా, లేకుంటే తను చేసిన తప్పులను ఎవరెవరు ఈడీ అధికారులకు చెప్పేశారు, ఎవరెవరు అప్రూవర్గా మారారు, ఎవరెవరు అప్రూవర్గా మారబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా కవిత క్లారిటీ వచ్చేసింది. వచ్చిన తర్వాతే కీలకంగా ఈ ఆరోపణలు చేసిందని మనం భావించవచ్చు. ఈ ముగ్గురు వ్యక్తులపై ఎవరైతే ఆ ముగ్గురు సాక్ష్యాలను తనకు వ్యతిరేకంగా ఈడీకి ఇస్తున్నారో ఆ ముగ్గురికి సంబంధించే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు. ఒకటో పాయింట్. రెండోది, ఇక మీరు అన్నట్టు అప్రూవర్గా మారబోతున్నారా కవిత అనే దానికి సంబంధించి ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్ కానీ రాజకీయంగా మనం ఆలోచించినప్పుడు కానీ ఖచ్చితంగా కవితను అప్రూవర్గా మార్చి అల్టిమేట్గా కేజ్రీవాల్ను టార్గెట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అని మొదటి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరు చేస్తున్న విమర్శ. అంటే కవిత కూడా అప్రూవర్గా మారిపోతే కేవలం కేసు అనేది కేజ్రీవాల్ మెడకే చుట్టుకుంటుంది, అది జరగబోతుంది. అయితే కవిత మాత్రం తాను అప్రూవర్గా మారబోవట్లేదు, కేసును పోరాడతాను, కడిగిన ముత్యంలో బయటకు వస్తానంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కవిత అప్రూవర్గా మారబోదు, కేజ్రీవాల్ ఆమెకు టార్గెట్ కాదు. అంటే కేజ్రీవాల్ పైన ఈ కేసుకు సంబంధించి మొత్తం నాకు సంబంధం లేదు, ఢిల్లీ ప్రభుత్వమే చేసింది, కేజ్రీవాలే చేశారు అని చెప్పే ఉద్దేశంలో కవిత లేరు అనేది మనకు ఇప్పుడు అర్థమైపోయింది కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా. కాబట్టి కవిత అప్రూవర్గా మారబోరు, కవిత కేజ్రీవాలే ఈ తప్పు చేశారు, కేజ్రీవాల్ ప్రభుత్వమే చేసిందంటూ సరెండర్ అయ్యే అవకాశం మనకు కనిపించట్లేదు. అయితే కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇచ్చిన ఆ ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురుతో బీజేపీకి అండర్స్టాండింగ్ కుదిరింది అనేది కవిత ఆరోపణ. ఒకరు బీజేపీలో చేరిపోయారంటున్నారు, ఎవరు చేరిపోయారో తేలాల్సింది. బీజేపీ టికెట్ కూడా వచ్చింది అని ఆమె క్లియర్గా అన్నారు, ఒకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది అన్నారు. ఆ బీజేపీ టికెట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు తేలాల్సింది. 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఇచ్చారు, ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న ఎవరు ఇచ్చారు అనేది మనకు క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు కానీ, ఇన్వెస్టిగేషన్లో ఉన్న అధికారులు కానీ, లేకుంటే అక్కడ ఉన్న రాజకీయ ప్రముఖులు కానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఆ ముగ్గురు ఎవరు అనేది మనకు చెప్తే కానీ ఇది బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రధానంగా ఆ ముగ్గురు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, లేదంటే అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, ఇలాంటి సౌత్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు అన్నది మాత్రం క్లియర్. వాళ్ళు ఎవరు అనేది మనకు తేలాల్సింది బలరాం. ఇంకా కళ్యాణ్, అంటే ఖచ్చితంగా ఈడీ మొదటి నుండి ఒకటే చెప్తూ ఉంది, పదే కవిత, కేజ్రీవాల్ వీరిద్దరే లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. కవితను ఇప్పటికే 10 రోజుల పాటు విచారించింది. ఈ 10 రోజులు ఎటువంటి ప్రశ్నలు సంధించింది, ఎటువంటి ఆధారాలు సేకరించింది, రౌస్ అవెన్యూ కోర్టుకి ఎటువంటి ఆధారాలు ఏమైనా చూపించిందా, లేదంటే ఇప్పుడు విచారణ సందర్భంగా ఏమైనా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోందా ఈడీ? ఖచ్చితంగా బలరాం, ఈడీ మొత్తం ఆధారాలతో, అంటే గతంలో అప్రూవర్గా మారిన వాళ్ళ నుంచి తీసుకున్న ఆధారాలు ఉన్నాయి, కొన్ని చాట్లు, అవి రిమాండ్ రిపోర్ట్లో కూడా మనకు చాలా అంశాలు బయట పెట్టారు. ఎవరెవరు ఈ వ్యవహారంలో ఎంతవరకు పాత్ర ఉంది, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేది బయట క్లియర్గా పెట్టారు. ఫస్ట్ కవితను రిమాండ్ చేసినప్పుడే ఈడీ అధికారులు చెప్పారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ లిక్కర్ పాలసీ మారుతున్నారు, లిక్కర్ బిజినెస్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటే 70 ఏళ్లకు పైగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 70 ఏళ్ల నుంచి ఇదే లిక్కర్ వ్యాపారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది. అదే ఎలిజిబిలిటీగా కేజ్రీవాల్ని కలిసినప్పుడు కేజ్రీవాల్ చెప్పారు, ఆల్రెడీ ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్చబోతున్నాము, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నాము, అందులో కవితకు కూడా ఆసక్తి ఉంది లిక్కర్ వ్యాపారం చేయడానికి, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. ఆ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కేసీఆర్కి మధ్య కొంచెం సన్నిహిత సంబంధాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టి అప్పటికే కవిత కూడా అందులో ఇన్వాల్వ్ అయిన విషయాన్ని నేరుగా కేజ్రీవాలే బాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెప్పారు. శ్రీనివాసులు రెడ్డి కవిత ఆ తర్వాత కలిసిన తర్వాత లిక్కర్ బిజినెస్లోకి తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 100 కోట్ల రూపాయలు సర్దాలి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ 100 కోట్లు ఇవ్వాలంటూ శ్రీనివాసులు రెడ్డి కవిత చెప్పడం, శ్రీనివాసులు రెడ్డి కూడా మాగుంట రాఘవ ద్వారా
బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి 2 అడ్రస్లు చెప్తే ఆ 2 అడ్రస్లో ఒక దగ్గర 20 కోట్లు, ఒక దగ్గర 10 కోట్లు ఇవ్వడం, ఇలాంటి వివరాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఖచ్చితంగా నెంబర్ 1 కేజ్రీవాల్, అంటే ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతుంది కేజ్రీవాల్ కాబట్టి ఆ పాలసీ రూపకల్పన జరిగిన ఆ పాలసీలో తప్పొప్పులున్నా, లిక్కర్ పాలసీలు ఏమున్నా అందువల్ల ప్రభుత్వానికి గండిపడ్డాయి. కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది 2000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి గండిపడింది ఈ లిక్కర్ పాలసీ వల్ల అని. ఇలాంటిది ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యుడు ప్రభుత్వ అధినేతగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే అవుతారు. ఆ తర్వాత ఆయన ఎవరెవరికి లబ్ధి చేకూర్చారు, ఏ రకంగా జరిగింది, ఇప్పుడు 100 కోట్ల విషయం అనేది కవిత మెడకు చుట్టుకుంది. ఎందుకంటే కవితే ఆ 100 కోట్లను సేకరించి కేజ్రీవాల్కి ఇచ్చింది. ఆ కేజ్రీవాల్కి ఇచ్చిన డబ్బులను గోవా ఎన్నికల్లో పెట్టారు అనేది ప్రధాన అభియోగం. ఆ 100 కోట్ల రూపాయలు ఏ రకంగా హవాలా రూపంలో ఏ రకంగా వెళ్ళాయి, క్యాష్ రూపంలో వెళ్ళిందా, ట్రాన్సాక్షన్ జరిగాయా, విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి కూడా బ్యాక్ ఇండియన్ అకౌంట్లకు వచ్చాయనే విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా కవిత ముందు నేరుగా ఆ రిమాండ్ రిపోర్ట్ని, గతంలో అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలను, ఆధారాలను అన్ని కవిత ముందు పెట్టినట్లు మనకు తెలుస్తుంది. అయితే కవిత ఈడీ ఖచ్చితంగా, అంటే ఈడీ ఇంకా కొద్ది రోజులు కస్టడీ కావాలన్నా, జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్నా, ఈ కేసుని ఇంకా బలంగా మార్చాలన్నా ఖచ్చితంగా సహకరించలేదు, ఏ నిందితుడైనా సహకరించలేదని ఈడీ చెప్తుంది. ఇప్పుడు కవిత కూడా తమ విచారణకు సహకరించట్లేదని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించింది. కవిత మాత్రం తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షల నేపథ్యంలో తాను తల్లిగా కుమారుడికి అందుబాటులో ఉండాలి, బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కూడా పిటిషన్ దాఖలు చేసుకుంది. మొత్తం ఈ రెండింటిని విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు ప్రస్తుతానికైతే తీర్పును రిజర్వ్లో పెట్టింది. కాసేపట్లో, మరొక గంట సేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఇమీడియట్ బెయిల్ అనేది దొరకలేదు. వచ్చిన ప్రతి నిందితుడు తిహార్ జైలుకు వెళ్ళారు. ఆ తర్వాత కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమందికి మధ్యంతర బెయిల్ వచ్చింది, కానీ నేరుగా బెయిల్ ఎవరికి దక్కలేదు. కాబట్టి కవితకు కూడా న్యాయ నిపుణులు మనం కొంతమందితో మాట్లాడాం, కవితకు కూడా బెయిల్ రాకపోవచ్చు. మిగిలిన నిందితులతో పాటు ఆమె కూడా తిహార్ జైలుకు వెళ్ళే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. అయితే 2 అంశాలు ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఏంటంటే అది కవితకు అడ్వాంటేజ్గా కనిపించే అంశాలు. ఒకటి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులంతా కూడా కవిత మినహా మిగిలిన వాళ్ళంతా మగ నిందితులే. కవిత మాత్రం ఒక ఫిమేల్ కాబట్టి ఆ ఫిమేల్ ఈక్వేషన్లో కొంత ఏమైనా వెసులుబాటు వస్తుందా? ఎందుకంటే కుమారుడి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఒక మహిళగా, ఒక తల్లిగా ఆమె కుమారుడికి అందుబాటులో ఉండాలి, లేదంటే కుమారుడి భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ గ్రౌండ్లో ఏమైనా బెయిల్ వస్తుందా అనేది ఒకే ఒక అంశం అనేది కవితకు అనుకూలంగా ఉంది తప్పితే ఇంకే అంశంలో కూడా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అంటున్నారు. చూడాలి, మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు ఏంటి అనేది మనకు తెలియబోతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.